హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, ఎఫ్టీపీ న్యూస్. ఏదైతే లిఖిత్ 4 సంవత్సరాల అబ్బాయికి గత 5 రోజుల నుంచి కూడా మనం ఫండింగ్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం. 6వ రోజుకి రావడం జరిగింది. ఇప్పటికీ 2,05,446 రూపాయలు రావడం జరిగిందండి. నిన్న ఏదైతే 6వ రోజు మనకి 20,000 రూపాయలు అనేది కలెక్ట్ అయిందని వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. ఈ విషయంలో మనం కొంతమందికి అభినందనలు తెలియజేయాల్సిన పని అంతేనా ఉంది. ఏదైతే నిన్న అమావాస్య సందర్భంగా శృంగవరపుకోట జంక్షన్లో శ్రీ 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 నూకాలమ్మ పండుగ మల్లా గణేష్ గారు మరియు మల్లా నవీన్ గారు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆ యొక్క ఎవరైతే మల్లా గణేష్ గారు అబ్బాయి మల్లా నవీన్ ఉన్నారో మల్లా నవీన్ గారిని నేను వాట్సాప్లో అడగడం జరిగింది. సార్, ఈ యొక్క వీడియో టెలికాస్ట్ చేయండి, అక్కడ వేలాది మంది భక్తులు వస్తారు, వేలాది మంది ప్రజలు వస్తారు, ఆ అబ్బాయికి ఏదైనా సహాయం అవుతుంది అనగానే ఏమాత్రం ఆలోచించకుండా స్క్రీన్ మీద వీడియో వేసి ఆ స్కానర్ అనేది టెలికాస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ తరపున, ఎఫ్టీపీ న్యూస్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరు ముందుకు రావాలండి. 13 లక్షలు ఇంకా బ్యాలెన్స్ మనం కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇటు విజయనగరం నుంచి, ఇటు అదేవిధంగా అన్నపూర్ణ ఫౌండేషన్, అదేవిధంగా ఇటు మన నరపం, అదేవిధంగా దేవాడ, వీళ్ళందరూ కూడా మరికొద్ది 2 రోజుల్లో వాళ్ళందరూ కూడా ఫండింగ్ స్టార్ట్ చేస్తామని ముందుకు రావడం జరుగుతుంది. మీరు కూడా అందరికీ ముందుకొచ్చి, గ్రామంలో యువత ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లిఖిత్ 4 ఇయర్స్ బాబుకి ప్రపంచాన్ని వినేలా చేస్తారని, ప్రతి ఒక్కరు ఫండింగ్స్లో భాగస్వామ్యం అవుతారని, ఈ 13 లక్షలు కలెక్ట్ చేసేంత వరకు మీ అందరూ సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఉగాది పర్వదినాన ప్రతి ఒక్కరూ మీ యొక్క చేత్తో ఆ స్కానర్కి ఎంతో కొంత వేసి ఆ అబ్బాయికి సేవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళకి, ఎఫ్టీపీ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా లిఖిత్కి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఉగాది పర్వదినాన మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.